ఇంగ్లీష్ గ్రామర్లో సింపుల్ పాస్ట్ టెన్స్ సామాన్య భూతకాలము ఇందులో వచ్చేటువంటి కొన్ని వాక్యాలని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పర్సనల్ ప్రొనౌన్స్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఐ నేను, దీని యొక్క బహువచనం వి మేము మనము. యు YOU నువ్వు లేదా నీవు, దీని యొక్క బహువచనం YOU మీరు. హీ హెచ్ఈ అతను, వాడు, ఆయన, ఈయన, వీడు, ఇతను, ఇలా అనేక అర్థాలు తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క బహువచనం దే THEY దే వారు. షీ SHE షీ ఆమె, దీని యొక్క బహువచనం కూడా దే వారు. ఇట్ IT అది లేదా ఇది, దీని యొక్క బహువచనం దే వారు. ఈ పాఠంలో మనం డ్రింక్ DRINK డ్రింక్ అది ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్, కానీ మనం పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, అంటే సామాన్య భూతకాలం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది ఉపయోగించము, కానీ దీని యొక్క అర్థం తెలుసుకోవాలి. డ్రింక్ అంటే త్రాగుట, త్రాగు. దీని యొక్క V2 ఫామ్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ ఏమవుతుంది? డ్రాంక్ అవుతుంది. DRANK డ్రాంక్. డ్రింక్ అంటే తాగుట, డ్రాంక్ అంటే తాగాను అనేటువంటి అర్థం వస్తుంది. డ్రాంక్ DRANK డ్రాంక్, ఇది V2. డ్రింక్ త్రాగుట, డ్రాంక్ త్రాగాను. ఇప్పుడు మనం ఈ డ్రాంక్ మీద కొన్ని వాక్యాలు చూద్దాం. అలాగే కొన్ని పదాలు తీసుకుందాం. కాఫీ COFFEE కాఫీ తెలుసు కదా, కాఫీ. టీ TEA టీ. వాటర్ WATER వాటర్ నీరు, నీళ్లు. మిల్క్ MILK మిల్క్ పాలు. జ్యూస్ JUICE జ్యూస్, జ్యూస్ లేదా పానీయము లేదా పళ్ళ రసము. ఈ పదాలను ఉపయోగించి మనం కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. పర్సనల్ ప్రొనౌన్స్ ప్లస్ డ్రాంక్ అనేటువంటి V2 ఫాము, వెర్బ్ యొక్క రెండవ రూపం, అలాగే ఈ పదాలు ఉపయోగించి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ వెర్బ్ యొక్క రెండవ రూపం V2 ఉంటుందన్నమాట, అలాగే ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్లో వచ్చేటువంటివి ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. అలాగే నేమ్స్ అవి వస్తాయి, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్పుకుందాం. ఇక్కడ V2 ఏం తీసుకుంటున్నామంటే డ్రాంక్ అనేది తీసుకుంటున్నాం ఇందా చెప్పినట్టుగా. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? కాఫీ, టీ, వాటర్, మిల్క్, జ్యూస్. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్లో తీసుకుని కొన్ని వాక్యాల్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం. ఐ డ్రాంక్ కాఫీ. నేను కాఫీ తాగాను. త్రాగాను అని కూడా మనం చెప్పచ్చు, కానీ మనం వాడుక భాషలో తాగాను అంటున్నాం. ఐ డ్రాంక్ కాఫీ, నేను కాఫీ తాగాను. వి డ్రాంక్ కాఫీ, మేము కాఫీ తాగాము. మనము కాఫీ తాగాము. మనం కాఫీ తాగాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు? మనం కాఫీ తాగాము. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఈ వాక్యాలని ఉపయోగిస్తూ ఉండాలి. ఐ డ్రాంక్ కాఫీ, నేను కాఫీ తాగాను. వి డ్రాంక్ కాఫీ అంటే రెండు అర్థాలు, మేము కాఫీ తాగాము అని ఎదుటి వాళ్ళతో చెప్పడం, లేదా మనలో మనం చెప్పుకునేటప్పుడు మనము కాఫీ తాగాము అనేటువంటి వాక్యానికి బదులుగా వి డ్రాంక్ కాఫీ, ఐ డ్రాంక్ కాఫీ ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ యూ డ్రాంక్ టీ, నువ్వు టీ తాగావు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు తాగుతున్నావు? ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగించవచ్చు. యూ డ్రాంక్ టీ, నువ్వు టీ తాగావు, మీరు టీ తాగారు అని చెప్పవలసి వచ్చినప్పుడు యూ డ్రాంక్ టీ అంటాం. హీ డ్రాంక్ మిల్క్, అతను పాలు తాగాడు. హీ డ్రాంక్ మిల్క్, అతను పాలు తాగాడు. ఆయన పాలు తాగారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా హీ డ్రాంక్ మిల్క్ అనే మనం చెప్తాం. రాజేష్ డ్రాంక్ జ్యూస్, రాజేష్ జ్యూస్ తాగాడు. అక్కడ ఇక మనం ఏం చెప్పొచ్చు అంటే రాజేష్ డ్రాంక్ బనానా జ్యూస్, రాజేష్ అరటిపళ్ళ రసం తాగాడు. రాజేష్ డ్రాంక్ మ్యాంగో జ్యూస్, రాజేష్ మామిడి పళ్ళ రసం తాగాడు. ఈ విధంగా వాక్యాన్ని మార్చచ్చు. షీ డ్రాంక్ మిల్క్, ఆమె పాలు తాగింది. ఆవిడ పాలు తాగారు. ఈ రెండు విధాలుగా కూడా చెప్పచ్చు. షీ డ్రాంక్ మిల్క్ అంటే షీ డ్రాంక్ మిల్క్, ఆమె పాలు తాగింది.
ఆవిడ పాలు తాగారు. ఆమె పాలు తాగిందని చెప్పాల్సి వచ్చినా, ఆవిడ పాలు తాగారని చెప్పాల్సి వచ్చినా మనం షీ డ్రాంక్ మిల్క్ అని చెప్పొచ్చు. ఆమె ఏమైనా తాగారా లేదా అని అడిగినప్పుడు ఎస్ షీ డ్రాంక్ మిల్క్ అని చెప్పొచ్చు. గీత డ్రాంక్ జ్యూస్. గీత జ్యూస్ తాగింది. డ్రాంక్ బటర్ మిల్క్. అది మజ్జిగ తాగింది. ఇట్ అంటే అది, డ్రాంక్ అంటే తాగింది, బటర్ మిల్క్ అంటే మజ్జిగ. ఇట్ డ్రాంక్ బటర్ మిల్క్. అది మజ్జిగ తాగింది. ద క్యాట్ డ్రాంక్ మిల్క్. పిల్లి పాలు తాగింది. ద క్యాట్ డ్రాంక్ మిల్క్. పిల్లి పాలు తాగింది. దే డ్రాంక్ కాఫీ. వారు కాఫీ తాగారు. వాళ్ళు ఏమైనా తాగారా అని అడిగాం. వాళ్ళు కాఫీ తాగారు అని చెప్పాలి. దే డ్రాంక్ కాఫీ. రాజేష్ అండ్ గీత డ్రాంక్ కాఫీ. అంటే ఇండివిజువల్ నేమ్ వచ్చినప్పుడు కానీ, లేదంటే 2-3 పేర్లు వచ్చినప్పుడు కానీ మనం ఈ విధంగా రాజేష్ అండ్ గీత అంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ, డ్రాంక్ కాఫీ. రాజేష్ గీత కాఫీ తాగారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు రాజేష్ అండ్ గీత డ్రాంక్ కాఫీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఈ షీట్ ఉపయోగించేటప్పుడు డ్రాంక్స్ అనకూడదు. అంటే ప్రజెంట్ టెన్స్లో లాగా ఇక్కడ ఆ వెర్బ్ పక్కన ఎస్ రాదనమాట. ఇది పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ కాబట్టి ఎస్ చేర్చకూడదు. అదొకటి గమనించండి. ఈ విధంగా మీరు మరికొన్ని వాక్యాల్ని పర్సనల్ ప్రొనౌన్స్ను ఉపయోగించి, ఆబ్జెక్ట్లో ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి, డ్రాంక్ను ఉపయోగించి మరికొన్ని కొత్త వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి. ఓకే.